హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 చూద్దాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల చూడండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, రక్షణ అనేది ఏదో రక్షణ పడుతున్నామండి, ఏదో మాకు ఇలా ఉందండి, ఏదో ఏమో తెలియదు, ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదండి. నో 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 రక్షణ అంత బలహీనమైంది కాదు. ఆయన సిలువలో చనిపోయి రక్తం కార్చింది ఏదో ఒక శ్రమ వస్తే నువ్వు భయపడిపోవడానికి కాదు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకు. చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తారు. ఎలాగ నిర్లక్ష్యం చేస్తాడో కింద చూపిస్తాడు ఆయన. Saints, you are highly protected and saved. The God whom you have believed has covered you in every area. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినండి ఎలాగో తప్పించుకుందాము అంటే, ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం చేశారో వాళ్ళు ఇరుక్కుపోతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు భయపడతారు, ఇతరులు భయపడతారు. కానీ ఎవరైతే ఆ రక్షణ ఇంత గొప్పది అని గట్టిగా పట్టుకుంటారో వారికి చెప్పా కదా, వారు స్తుతిస్తారు, వారు సిద్ధపడతారు, వారు వెలుగువారు. దే ఆర్ బ్లెస్డ్. ఎనీ టైమ్, వెదర్ ఇట్స్ ఎ హై ట్రిబులేషన్, బిగ్ ట్రిబులేషన్, ఇట్స్ నాట్ ఎ ఫ్రీకింగ్ టైమ్. ద టైమ్స్, ద డార్క్ టైమ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫర్ హిస్ సెయింట్స్. చీకటి కాలంలో, శ్రమ కాలంలో మరి వెలుగుతో కూడిన సంఘానికి వేరు. అవి లోకముతో పాటు సంఘాన్ని సంభవించడానికి వీలు లేదు. What happens to the world and sleeping church doesn't happen to the living light church. So those who are listening, be strong, be bold. Let's read. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, అట్టి రక్షణ ప్రభువు బోధ చేత, చూడండి, వాక్యము అంటే బోధించుట చేత. వాక్యము బోధించడం అనేది ఆరంభం మాత్రమే. దేవుడు తన చిత్తానుసారముగా తర్వాత దేవుని చిత్తం ఏంటి? సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇవన్నీ జరుగుతాయి గొప్ప రక్షణ అంట. లేదు ఉత్తి వాక్యమే ఇవన్నీ అప్పుడు జరిగాయి అనుకునేవారు, వారికి రక్షణ పూర్తిగా తెలియక వారు బలహీనులై ఉన్నారు. దే ఆర్ వీక్. వాళ్ళు భయపడతారు. మరి దేవుడు వాక్యాన్ని ఆరంభం అంటున్నాడు. నీవు కేవలము వాక్యమే చెప్తాను, నేను క్రియలు చేయనంటే అది డేంజరస్. అందుకే ఇప్పుడు ప్రతి సంఘములో దేవుని చిత్తము నెరవేరాలా. అందరూ అంటారు దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి. నీవు దేవుని చిత్తం నెరవేర్చాలంటే సూచక్రియలు జరగాల, మహత్కార్యాలు చేయలేదు. ఆయన చేస్తాడు, నువ్వు కాదు. దేవుడు తన చిత్తానుసారం అంటే బోధ చేత ఆరంభం అవుతుంది. తర్వాత ఆయన చిత్తం నెరవేర్చాలంటే సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతాలు, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను. కరెక్టే. ఇప్పుడు అక్కడ మంత్రగాళ్ళు కొన్ని అద్భుతాలు చేశారు మోషే కాలంలో. అప్పుడు దేవుడు అయ్యో సైతానుడు చేశాడా, అయితే మోషే నాయన వదిలే మనం చేతులు వెళ్ళిపోయాడా. ఇంకా గొప్ప కార్యాలు చేసి వాళ్ళు సిగ్గుపడేటంత దేవుని హస్తము ఇన్ని కార్యాలని వారు ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయేటాన్ని చేశాడు. మనం కూడా అన్ని చేయాలా. అప్పుడు రక్షణ గొప్పగా ఉంటుంది, నువ్వు ధైర్యంగా ఉంటావు, నిలబడతావు, నీ సంఘం సిద్ధపడుతుంది. 3 and 4. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుందము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన, రక్షణ చాలా గొప్పది సహోదరుడా. మహాశ్రమ కాలంలో కూడా నేను ఆదరించగలదు. చిన్న చీకట, పెద్ద చీకట, భయంకరమైన సమస్య. సాల్వేషన్ ఇస్ వెరీ బిగ్. అట్టి రక్షణ ప్రభువు బోధ చేత అది అయిపోయింది. మరి ఈరోజు అయిపోయింది ఆదివారం ఆరాధన అంటే కాదు, ఆరాధన ఇంకా ఆరంభంలోనే ఉన్నారు వాళ్ళు, ఇంకా ఎల్కేజీ. ఇట్ డి నాట్ రిసీవ్ ద పవర్ ఆఫ్ సాల్వేషన్. అది దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చలేదు, అది ఆరంభంలోనే ఉంది. మరి ఆరంభంలోనే ఉండే సంఘాలకి మరి సిద్ధపడిన సంఘాలా కాదు. మరి జీవితాంతము ఎల్కేజీ ఫస్ట్ క్లాస్లో ఉండేవాళ్ళు మరి ఇంజనీర్ అవ్వగలరా, డాక్టర్ అవ్వగలరా? అందుకే ఈ చీకటి పంపించి లోకమంతా చీకటి చేసి ఇప్పుడు చీకటిని పాడవాలంటే నీవు నా పరిశుద్ధాత్మ వరాలు అడగాల, నా సామర్థ్యం పొందుకోవాలా, నా నామాన దయలు వెలగొట్టాలి, రోగాలను స్వస్థపరచాలా, ఎవడన్నా వ్యాధి కలిగి ఉన్నాడా వాడు సంఘం వద్దకు రావాలా, అద్భుతాలు జరగాల, సాక్ష్యాలు రావాలా. వాడు అడిగితే దేవుడు అడుగువాడికి నువ్వు చూడ అత్యధికంగా ఇచ్చేవాడు. మరి సిద్ధపడిన సంఘాలు, ఆరంభంలో ఉన్న సంఘాల కొరకు వచ్చేస్తాడు ఆయన. ఇప్పుడు సిద్ధపడాలంట అంటే గొప్ప రక్షణ ఎంత గొప్పదో తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చు సంఘం కొరకు వస్తాడు ఆయన. సో లోకమంతా తెలుసుకోవడానికి ఇప్పుడు చీకటి వచ్చిందంటే ద చర్చ్ నీడ్ టు రియలైజ్. ఓకే, నౌ లెట్స్ సీ. ఇంత గొప్ప రక్షణ మనం లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా దేవుని చిత్తము చిత్తానుసారంగా
సూచక సూచక క్రియల చేతను మహత్కార్యముల మహత్కార్యాలంట. ఆ నానా విధములైన అద్భుతముల చేత అంటే జరగాలి. ఇది వాక్యం ఆరంభమైన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అది వివిధములైన దేవుని చిత్తము. వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈ సాక్ష్యాలన్నీ రావాలంట. అంటే పరిశుద్ధత, నీతితో పాటు సైతానుడు యొక్క సైతానుడిని వెలగొట్టే సామర్థ్యం కూడా ఉండాలంట. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకరాలు చేసే సామర్థ్యం కూడా ఉండాలంట. అప్పుడు రక్షణ గొప్పది. సాల్వేషన్ ఇస్ అ ఫుల్ ప్యాకేజ్. సాల్వేషన్ ఇస్ అ ఫుల్ ప్యాకేజ్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఈ సమూహం అంతా వచ్చి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో రక్షణ ఇంత గొప్పది కనుక అయా ఈ శ్రమకాలములో మమ్మల్ని కాపాడావు, నీకు స్తోత్రం అంటారంట. ఈ రోజు ఈ వాక్యం విన్న వారందరూ you will come out with the testimony because your salvation is powerful. Your God is great. Your God is mighty. He can defend you, protect you. సింహాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారంట. సో if you have experienced the power of salvation, you say, you will shout. ఈ రక్షణ యొక్క సామర్థ్యాన్ని, గొప్పతనాన్ని నీవు తెలిసి నీ సంఘానికి బోధిస్తే నీవు ఎలుగెత్తి అరుస్తావంట. You will rejoice. You will not weep and cry. సింహాసనుడైన మీ దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి చదువుదాం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. చూసారా, ఇక్కడ నేను రక్షణలో ఏముంటాయనేది చెప్పాను. ఇక్కడ ప్రకటన 7:12లో ఈ 4 జీవులు ఏమంటున్నాయంట. ఇక్కడ ఇప్పుడు దేవుణ్ణి ఇలాగ ఆరాధిస్తుంది ఎవరు? 24 పెద్దలు, దూతలు, అక్కడ ఉండేటువంటి సమూహం అంతా, రక్షణ, గొప్ప రక్షణను తెలుసుకున్నటువంటి సమూహం అంతా కూడా. ఒకవేళ నువ్వు కన్నీటి కోరి ప్రార్థన చేస్తున్నా నువ్వు కూడా అందులో ఉంటావు. ఓకే, యూ విల్ బి ఆల్సో దేర్. సమ్ విల్ గో లైక్ లాజరస్, సమ్ విల్ గో లైక్ అబ్రహాం, బట్ దే విల్ గో టు హెవెన్. సమ్ విల్ గో బోల్డ్, some will go rejoicing, some will go weeping and crying. కొంతమంది ఏడుస్తూ వెళ్తారు, కొంతమంది పసిపిల్లలు వెళ్తారు, కొంతమంది అన్ని పోగొట్టుకొని వెళ్తారు, కొంతమంది అన్నిటితో వెళ్తారు, కానీ వాళ్ళందరూ వెళ్తారు. ఓకే, బట్ ద జర్నీ, ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఉన్నారో ఈ యాత్రలో, వాళ్ళకి బహుమానం ఉంటుంది. సో ఇఫ్ యు నో ద టైమ్స్ అండ్ సీజన్స్, విల్ బి ప్రిపేర్డ్. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము కలుగును గాక. ఈ 7 కూడా రక్షణలో ఉండేటువంటి 7 ఆత్మల ద్వారా వచ్చే 7 సామర్థ్యములు, 7 వరాలు. రక్షణలో ఈ 7 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ యొక్క చీకటి ఎందుకు వచ్చిందంటే, ఈ 7 గుణాల యొక్క సంపూర్ణతను బయటికి తీయండి, నా రక్షణ ఎంత గొప్పదో బయటికి తీసుకురండి సంగమా అనడానికి చీకటి వచ్చింది. ఇది సంఘానికి. లోకానికేమో మీరు కూడా నా దగ్గరికి రండి అని లోకానికి పిలుపు, మారు మనసు పొందండి అనడానికి వారికి పిలుపు. సో అందుకోసం ఈ చీకటి రక్షణ యొక్క సంపూర్ణతలోకి ఎలగడానికి వచ్చింది ఈ చీకటి. మనం తెలుసుకో, అరే ఇది సరిపోదు అనమాట, ఉత్తి వాక్యం సరిపోదు, ఇది ఆరంభమే, ఇప్పుడు మనము ఆయన చిత్తానుసారంగా ఎన్నాటిలోకి ఎదగాల అని తెలుసుకోవడం కోసం వచ్చింది చీకటి. ఇదిగో ప్రార్థన చేయండి, చీకటి వచ్చేస్తుందంటే మనము లోకంలోకి వెలుగైనా మనం ప్రార్థన చీకటి పోతుంది. సో బీ ప్రిపేర్డ్, బీ బ్లెస్డ్ నౌ, నెవర్ స్టాప్ ప్రేయింగ్ టు చర్చ్, గోయింగ్ టు చర్చ్, డూయింగ్ సంథింగ్ టు ద చర్చ్ అండ్ ప్రీచింగ్ ద గాస్పల్. కంటిన్యూ చేయాలి. ఆయన ప్రతి ఒక్కళ్ళు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు ఆయన. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నువ్వు మాతో ప్రత్యేకంగా నీ పరిశుద్ధాత్మ సహాయంతో, నీ కృప ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ కాలంలో మమ్మల్ని నింపట్లేదు, నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడుతున్నావు, బయలుపరుస్తున్నావు. ఇది ఏంటి, ఏ సమయము, ఏ కాలము, ఎలా ఉండాలా, ఎలా కాపుదల వస్తుందని నీకు వందనాలయ్యా. ఇదిగో అందరినీ ఇంత గొప్ప రక్షణతో నువ్వు కాచి ఉన్నావు. వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి ఇదిగో 7 గుణాల రక్షణతో, గొప్పతనంతో మమ్మల్ని కాపాడావు అని వారు అంటున్నారు. మాకైతే 7 గుణాలు బహుగా బయటికి రావడానికి ఇదిగో నీ శిష్యులు మరణకాలంలో ఉన్నప్పుడు చెప్పావు, తల వెంట్రుకు కూడా వాళ్ళని అటువంటి గొప్ప రక్షణ కాపుదల వారికి దయచేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.